కాక్రోచ్ పార్టీ పెట్టుకున్న వాళ్ళ గురించి మాట్లాడాలనుకుంటున్నా. మీ భాషలో మీరు చదువుకున్న వాళ్ళు కాబట్టి కాక్రోచ్ అని పెట్టుకున్నారు. మా భాషలో చెప్పాలంటే బొద్దింక పార్టీ. బొద్దింకలు ఏంటికి పనిచేస్తాయి? వండుకున్న వంటల మీద తిరిగి అటు ఇటు తిరిగి మనకు రోగాలు తీసుకొస్తాయి. అటు బొద్దింకలు మేము చీపురుతో చెప్పులతో కొట్టి కొట్టి చంపడం. అటు వాటిని పార్టీ పేరుగా పెట్టుకొని పాపం యువతని, చదువుకున్న యువతని మోసం చేసి అడ్డం పెట్టుకొని ఇప్పుడు దేశవ్యాప్తంగా గొడవలు లేపాను. గొడవలు దేనికోసం లేపారు? మళ్ళీ అన్నిట్లో విరాట్ కోహ్లీ ఎందుకు వచ్చిండు? నా తల్లి సీతాదేవి ఎందుకు వచ్చింది? ఏ మంత్రం చదివితే మన పాపాలు పటేపంచలైతయో అట్టాటి రామనామం, రాముడి గురించి ఎందుకు వచ్చింది? ప్రకాశ్ రాజు గారు తీసుకొచ్చిండు. ఇట్లాంటి వాళ్ళంతా బుద్ధి తక్కువ మాటలు మాట్లాడే వాళ్ళంతా ఏమిటికి వచ్చారు? వీళ్ళు స్టూడెంట్ కోసం, వాళ్ళ బాగు కోసం వచ్చి మాట్లాడటానికి వచ్చారా? లేకపోతే దేశం మీద, మన రాష్ట్రాల మీద అల్లా కలవరం సృష్టించడానికి వచ్చారా? నాకు చదువు లేకపోయినా ఇంత అర్థమైంది. చదువుకున్న వాళ్ళకి మీకు ఏమర్థమైందో చెప్పమని నేను కోరుకుంటున్నాను.